బడ్జెట్లో ఏముందో మీకే తెలియదు. మీ రెవెన్యూ మంత్రి పెట్టింది ఇప్పుడు లెక్క, నేను చెప్పింది కాదు. మీ ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిన లెక్క ఇది, డిప్యూటీ సీఎం పెట్టిన లెక్క మొన్న బడ్జెట్లో 5,944 crore అన్ని ఖర్చులు పోను, రాష్ట్ర సొంత రెవెన్యూ సొంత ఆదాయం మైనస్ జీతాలు భత్యాలు వడ్డీలు సబ్సిడీలు పోతే మిగులు ఉంది అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఈ తప్పుడు కూతలు కూస్తున్నారు? నేను ఇంకొక మాట ఇక్కడ చెప్తా ఉన్నా, ఎంత గోబెల్స్ మాటలు అంటే ఇంత పెద్ద ఎత్తున సర్ప్లస్తో అప్పచెప్పిపోతే చిల్లర మాటలు. 7 లక్షల కోట్ల అప్పులు, ఈ 7 లక్షల కోట్ల అప్పులు అనే దానికంటే ఇంక అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. నిజానికి అబద్ధానికి అంగిలాగు దొరికితే ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు, అబద్ధానికి అంగిలాగు దొడిగితే అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. గింత చిల్లరన ఒక ముఖ్యమంత్రి అంటాడు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? నాకు తెలియక అడుగుతా. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్? నీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్, తీ బయట పెట్టు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం, చలో నిజంగానే ఉంటే చూపెట్టు, బయట పెట్టు. సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు. ఏది పడుతుంది ఉర్రాలే, మీడియా మేనేజ్ చేయాలి, నా డబ్బాలో వచ్చినట్టు చూసుకోవాలి, యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి, గంతే. 7 లక్షల కోట్లు కూడా అసలుంటిదే చిల్లర ప్రచారం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి. ముందు ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొనే అప్పిచ్చేవాడు అప్పిస్తాడు. ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి దాన్ని డెట్ జిఎస్డిపి రేషియో అంటారు. అప్పు మరియు మీ జిఎస్డిపి, మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం, ఈ రెండిటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే ఎవడన్నా అప్పిస్తాడు. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హైయెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం 4వ-5వ స్థానంలో. మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క. పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించారు రాప్ కంటే ముందు. అక్కడ డెట్ జిఎస్డిపి రేషియో 44.1%. మొన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో 44.1% డెట్ జిఎస్డిపి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, అక్కడ డెట్ జిఎస్డిపి 42.5. రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 36% డెట్ జిఎస్డిపి. అదే తెలంగాణ 27%, కర్ణాటక 23%. అంటే దాదాపు మనకు దగ్గరలో ఉంది. మరి తెలంగాణ అప్లపాలైందంటే మరి రాజస్థాన్ హిమాచల్ పంజాబ్ అవన్నీ పీకినాయి, ఎత్తిపోయినాయి మొత్తం. అక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడుతందుకు సిగ్గుశరం లేదా? ఏది పడుతుంది ఉర్రొచ్చా నోరుని? కానీ ఇంత దారుణమా? ఇంకా దరిద్రం ఏంటంటే అసలు 7 లక్షల కోట్ల అప్పు ఎక్కడిది? ఇంతకంటే చిల్లర మాట ఉంటుందా? ఇంకోటి మీరు చెప్పిన